అనుబంధ ప్రోగ్రెసివ్ కేజీబీవీ నాన్ టీచింగ్ అండ్ వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వివిధ జిల్లాల నుండి కేజీబీవీ నాన్ టీచింగ్ అండ్ ఎంప్లాయీస్ ఎదుర్కొన్న సమస్యలపైన ఈరోజు ప్రజాపాలన భవన్లో వినతిపత్రం ఇచ్చాం. దీనికంటే ముందు ఈ నెల 23వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా అసోసియేషన్ తరఫున వినతిపత్రం ఇచ్చాం. రేపు రాబోయే అసెంబ్లీ సమావేశాలు డిసెంబర్ నెలలో శీతాకాల అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. ఆ అసెంబ్లీ సమావేశాలలో కేజీబీవీ ఉద్యోగులకు జీతాలు పెంచాలనేటువంటి ప్రధాన డిమాండ్ తోటి మేము ఈరోజు వినతిపత్రం ఇచ్చాం. ముఖ్యంగా 2021లో ఆనాడున్న 6,000 జీతం మీదనే పిఆర్సీని అమలు చేసింది ఆనాటి ప్రభుత్వం. ఈరోజు మేము కోరుతున్నది ఏంటంటే పిఆర్సీ నివేదిక ప్రకారం 18,000 కనీస వేతనం ఇవ్వాలని చెప్తూ ఉంది. అందుకని కేజీబీవీలో పనిచేసేటువంటి వాళ్లకు 18,000 రూపాయల జీతం మినిమం వేతనం ఇచ్చే దానిపై నుంచే జీతాలు పెంచాల్సిన అవసరము ఆవశ్యకత నేడు తెలంగాణలో ఉంది అని మేము చెప్పదలుచుకున్నాం. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో 485 కేజీబీవీలు ఉంటే అందులో పనిచేసే సిబ్బంది మొత్తం మహిళలే ఉండడం అనేది ఇది ఒక ముఖ్యమైనటువంటి విషయంగా ప్రభుత్వం కూడా చూడాలని కోరుతున్నాం. ప్రధానంగా చదువుకి దూరమైనటువంటి లేదా బాల్యంలోనే మహిళలు పనిచేసుకున్నటువంటి వాటి కోసము వాటి నిర్మూలన కోసం చేపట్టిన ఈ స్కూళ్లలో ఆ పనిచేసే సిబ్బంది పట్ల వివక్ష ఉండకూడదు. వివక్ష రూపుమాపడానికి తీసుకొచ్చిన పాఠశాలల్లో పనిచేసే సిబ్బందికి వివక్ష ఉండడం అనేది అన్యాయమైంది. అన్ని రెసిడెన్షియల్ విద్యా సంస్థలలో కేజీబీవీ వాళ్ళకంటే జీతం ఎక్కువ ఉంది అనేది ఒక వాస్తవం ఉంది. కాబట్టి మా డిమాండ్ ఏంటంటే కేజీబీవీలో పనిచేసే సిబ్బంది నాన్ టీచింగ్ అండ్ వర్కర్స్కి కుక్స్, కేర్ టేకర్లు, ఏఎన్ఎంలు, అకౌంటెంట్లు, పార్ట్ టైం లెక్చరర్స్, వాచ్ విమెన్లు, స్వీపర్స్, స్కావెంజర్స్ ఈ ఉద్యోగాల్లో పనిచేసే వాళ్ళు పని చేస్తున్నటువంటిది కూడా పని భారం కూడా పెరిగినటువంటి సమస్య ఉంది. అనేక అప్గ్రేడ్ చేశారు కాలేజీల్లో, కానీ అందులో ఖాళీలను భర్తీ చేయలేకపోయారు. ఉన్న వాళ్ళ మీద పని భారం పెరిగి ఈరోజు పన్నులు వదిలేసుకొని వెళ్ళిపోతున్న దుస్థితి ఉంది. ఒకవైపు జీతం ఎక్కువ ఉన్నా వాళ్ళు ఈరోజు ఆ జీతం తృప్తితోటైనా పని చేయడానికి తోడ్పడుతుంది, కానీ అది కూడా లేదు. చదువుకున్న విద్యార్హతలు ఉన్నటువంటి వాళ్ళని కూడా అవమానపరుస్తున్నటువంటి పరిస్థితి కూడా ఈరోజు కేజీబీవీలో ఉంది. ఇది ఒక ప్రధానమైన డిమాండ్గా రేపు రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి గారు ప్రకటించాలని కూడా ఈ సందర్భంగా కోరుతున్నాం. మరొక విషయం ఏంటంటే వీళ్ళంతా వీక్లీ ఆఫ్లు లేవు. వీక్లీ ఆఫ్ అనేది చట్టబద్ధంగా ఉన్నటువంటి హక్కు, కానీ నాన్ టీచింగ్ సిబ్బందికి మాత్రం వీక్లీ ఆఫ్లు అమలు కావట్లేదు అన్ని స్కూళ్ళల్లో. సో వీక్లీ ఆఫ్లు కూడా అమలు చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే కేజీబీవీలో పనిచేస్తూ చనిపోయిన ఉద్యోగులకి ఎలాంటి నష్టపరిహారం కూడా ప్రభుత్వం ఇవ్వట్లేదు. కాబట్టి కేజీబీవీలో పనిచేస్తున్న సిబ్బంది చనిపోతే, డ్యూటీలో ఉండి చనిపోతే 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని కోరుతున్నాం. రిటైర్మెంట్ ఏజ్ని కూడా 65 సంవత్సరాలు చేయాలని కోరుతున్నాం. రిటైర్ అయినటువంటి మహిళా ఉద్యోగులకి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. వీటితో పాటు వంట పాత్రలు సరైనవి ఏర్పాటు చేయాలని చెప్పి కోరుతున్నాం. అవన్నీ గర్ల్స్ ఎడ్యుకేషన్తో కూడుకున్నాయి కాబట్టి ఆ స్కావెంజింగ్ పనిచేసే వాళ్ళు మెన్స్ట్రియల్ పీరియడ్లో ఉన్నప్పుడు ఆ పిల్లల వాటిని చేతులతో మాన్యువల్గా తీసేయడం అనేది కూడా ఒక దుర్మార్గమైనటువంటి చర్య. కాబట్టి డిస్మాంటిల్ మిషన్స్ అంటే వాటిని డైల్యూట్ చేసే మెషిన్స్ ఉంటాయి, అన్ని స్కూళ్ళల్లో కూడా అవి ఏర్పాటు చేయాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. చపాతీలు చేసినప్పుడు, పూరీలు చేసినప్పుడు వర్క్ ఫోర్స్ తక్కువ ఉండడం వల్ల చాలా పనిభారం పెరిగి చాలా జబ్బుల పాలవుతున్న సమస్య కూడా ఉంది. కాబట్టి మెడికల్ ఇన్సూరెన్స్ సౌకర్యం కూడా కేజీబీవీలో పనిచేసే వాళ్ళకి టైప్ 1 to టైప్ 4 అంటే కేజీబీవీలు, యూఆర్ఎస్ స్కూల్స్, అట్లాగే కేజీబీవీలో తక్కువ సంఖ్యతో ఉన్న స్కూల్స్, మోడల్ స్కూల్స్, ఇన్ని రకాల దొంతరలో ఉన్నటువంటి 4 వాళ్ళకు కూడా చెయ్యాలి అని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంకొక ప్రధానమైనటువంటిది అంటే ఈరోజు గవర్నమెంట్ నర్సు పోస్టులు పడుతున్నాయి, నర్సింగ్ పోస్టులు పడుతున్నప్పుడు అట్లాగే అకౌంటెంట్ పోస్టులు పడుతున్నాయి, అట్లాగే కుక్స్ పోస్టులు కూడా పడుతున్నాయి, పర్మనెంట్ పోస్టులు. ఆ పర్మనెంట్ పోస్టులు పడుతున్న వాటికి ఈ కేజీబీవీలో పనిచేసిన సర్వీస్ కాలానికి వెయిటేజ్ ఇవ్వాలని కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. నర్సు పోస్టులో పడుతున్న ఏఎన్ఎం పోస్టులు, ఇక్కడ ఏఎన్ఎం వృత్తి చేస్తున్న వాళ్ళకి కేజీబీవీలో వాళ్ళకే మాత్రమే ఈరోజు ఆ వెయిటేజీ మార్కులు లేనటువంటిది. కాబట్టి వెయిటేజీ మార్కులు ఏఎన్ఎం పోస్టుకు అయినప్పుడు వెయిటేజీ మార్కులు ఇవ్వడం వల్ల ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏమీ లేదు. కాబట్టి వెయిటేజీ మార్కులు కంపల్సరీగా కేజీబీవీలో పనిచేసిన అన్ని రకాల సిబ్బందికి, ఏఎన్ఎంలకి, అకౌంటెంట్లకు, అట్లాగే మిగతా సిబ్బంది కుక్స్ పోస్టులకు అన్నిటికీ కూడా ఖచ్చితంగా ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ దివ్య మేడం ఐఏఎస్ ఆఫీసర్ ఇన్ఛార్జ్ ప్రజాపాలన భవన్ గారితో మాట్లాడాము.
అన్ని విషయాలు కూలంకషంగా చర్చించాం. అట్లాగే జాయింట్ డైరెక్టర్ మదన్ మోహన్ రెడ్డి గారికి కూడా మేము వివరించాం. దీంట్లో ఆర్థికానికి సంబంధించి ప్రభుత్వ పాలసీగా ప్రభుత్వానికి మేము నివేదిక ఇస్తాము. కానీ మా చేతుల్లో ఉన్న ఇతర ఇష్యూస్ ఏమైనా పరిష్కారానికి మేము ట్రై చేస్తాము అనేటువంటి హామీని ఇచ్చారు. మేము ఏవైతే డిమాండ్స్ రూపకల్పన చేశామో అవి ఈరోజు గర్ల్స్ ఎడ్యుకేషన్కి స్థిరంగా నిలకడగా విద్యా సంస్థలు నడవాలని, మహిళా ఎడ్యుకేషన్కి తోడ్పడే విధంగా మరింత పటిష్టవంతంగా అమలు చేయాలని, కాబట్టి అందులో పనిచేసే వాళ్ళందరికీ జీతభత్యాలతో పాటు హెల్త్ ఇష్యూస్ కూడా మెడికల్ ఇన్సూరెన్స్ సౌకర్యం, మిగతా సౌకర్యాలని మా డిమాండ్స్ని పరిష్కరించాలని రేపు రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి గారు స్వయంగా జీతాల పెంపుదల ప్రకటన చేయాలని మేము కోరుతున్నాం. ఇదే తెలంగాణ ఉద్యమంలో 2001 నుండి తెలంగాణలో పనిచేసుకుంటా ఇప్పటి వరకు తెలంగాణ కోసం జైలుకి వెళ్ళినాం. తెలంగాణ కోసం 2-3 సార్లు జైలుకు పోవడం కారణమైంది. దెబ్బల పడ్డం, తనలో పడ్డం, తెలంగాణ తెచ్చినాం. తెలంగాణ తెచ్చిన తర్వాత తెలంగాణకు గుర్తింపు ఇస్తామని చెప్పి తెలంగాణ ఉద్యమకారులు, కళాకారులు, అమరవీరుల కుటుంబాలు ఆశపడ్డారు. ఆ తర్వాత టీఆర్ఎస్ అనేది వంద పెట్టుకున్నాడు. ఆయన టీఆర్ఎస్ అనేది తీసుకుపోయి బీఆర్ఎస్ అని పెట్టుకున్నాడు. బీఆర్ఎస్ అంటే ఉత్తదే, టీఆర్ఎస్కు ఉన్న క్యాడు బీఆర్ఎస్కు లేదు. అప్పుడు ఏం జరిగిందంటే తెలంగాణ ఉద్యమకారులు ఎన్నోసార్లు చెప్పినారు, బీఆర్ఎస్లా వచ్చిన నమ్మక దోరి వాళ్ళు వచ్చి వాళ్ళతో అంతలోనే వాళ్ళని బొంద పెట్టుకున్నారు. తర్వాత రేవంత్ రెడ్డి వచ్చి తెలంగాణ ఉద్యమకారులకు కార్డులు ఇస్తా, తెలంగాణ ఉద్యమకారులకు గుర్తింపు ఇస్తాం, 250 గజాలు ఇస్తాం అన్నారు. ఇప్పటి వరకు తెలంగాణ ఉద్యమకారులకు దాని చరిత్రలో పట్టించుకునేటోడే లేడు. దాని ఇష్యూ ఏదైనా చెప్పాలంటే ప్రజాపాలన ఇచ్చారు. ఇప్పుడు ఫాము, ఆ ఫామ్ 2-3 సార్లు పెట్టినాం. ఇప్పటి వరకు ఆ ఫామ్ ఏమైంది, ఎక్కడ పోయినాయి? ఈ ఉద్యమకారుల చరిత్ర, ఉద్యమకారులు అనుకుంటే ఒకసారి మరోసారి రేవంత్ రెడ్డి కూడా బుద్ధి చెప్పే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ముఖ్యమంత్రి కానీ ఇది 3వసారి నేను వచ్చాడు. తెలంగాణలో ఉద్యమకారులది లెటర్ పెట్టినాం, ల్యాండ్ది ఒకటి లెటర్ పెట్టినాం, జైల్ సెక్షన్ మొత్తం అదొకటి. ఇంకోటి నేను భూమి కోల్పోయినా అన్నట్టు. నాకు ఏంటంటే తెలంగాణ కోసం దెబ్బలు పడి చరిత్రలో భూమి లేకుండా 2 సార్లు సర్జరీ అవుడుతోని ఇబ్బంది పాలైనా నేను. కేసు అయినాయి. అట్లా ఆవుడితోని హాస్పిటల్ పాలై ఉన్న భూమిని అమ్ముకున్నాను. అమ్ముకొని ఇప్పుడు నేను ఒక్కనే కాదు, నాతో పాటు తెలంగాణ ఉద్యమంలో చాలామంది పనిచేసిన వాళ్ళు నర్వస్ చెప్పలేక ఎవరికి ఏం అడగలేక ఉన్నారు ఇప్పటి వరకు. సరే అప్పుడు టీఆర్ఎస్ బీఆర్ఎస్లో పోయినాక వాళ్ళు ఇవ్వకపోయినా కానీ ఈ ముఖ్యమంత్రి అయినా ఇస్తాడని ఆశతో ఉన్నారు జనం. ఇప్పటికైనా ముఖ్యమంత్రి పట్టించుకోవాలి. దాని గురించి తెలంగాణలో ప్రజాపాలనలో పెట్టిండు, ఫామ్లో పెట్టిండు. ఇంతకుముందు సోనియమ్మ వచ్చి తెలంగాణలో 6 స్కీమ్లో పెట్టిండ్రు, అది 6 గ్యారెంటీలో పెట్టిండ్రు. ఇప్పటి వరకు దాన్ని చెప్పినోళ్ళు లేడు. ఇప్పుడు మంత్రులందరూ తిరుగుకుంటున్నారు, చేసుకుంటున్నారు. ఉద్యమకారులు కానీ కళాకారులు కానీ అమరవీరులను పట్టించుకునేటోళ్ళు లేరు. అది పరిస్థితి. ఇది 2వసారి వచ్చుడు. ఈ ప్రభుత్వానికి మళ్ళీ నెక్స్ట్సారి బుద్ధి చెప్పే కాలం వస్తుంది. ఏ సభలు చెప్పుకున్నా ఏ సభలు చేయకున్నా మొన్న కేటీఆర్ మైబాద్లో గదే అన్నాడు, ఎస్సీ ఎస్టీని అన్నదమ్ములు అంటాడు. ఆ రోజు మంత్రి ఉన్నప్పుడు ఏ అన్నదమ్ముడు కనిపించలే. 10 అన్నదమ్ములు ఎవరు కనిపించలే. ఇవాళ గిరిజన వాళ్ళను నా అన్నదమ్ములు నా అయ్య అంటాడు. వాళ్ళకు వీళ్ళకి ఏం సంబంధం ఉందో తెలియదు నాకు, కానీ ఇవాళ అంటాడు. ఇన్ని రోజులు 10 సంవత్సరాలు చేసినప్పుడు మరి ఈ గిరిజనులను పట్టించుకునే నాదుడు లేడు. అప్పుడు ఎక్కడ పోయినారు వీళ్ళు? ఇవాళ కేటీఆర్ అంటాడు, నా గిరిజనులు నాది. ఎక్కడెక్కడో లొల్లి జరిగితే మైపాలో పెట్టుకుంటానే, నీకు దమ్ము ఉంటే ఇక్కడ పెట్టాలి. ఏ ఏరియాలో జరిగిందో ఆ ఏరియాలో ఏం జరిగింది అన్నది మైపాలో పెట్టి గిరిజన రెచ్చబెడితే ఇవాళ రేపు తెలివి తక్కువలు ఎవరు లేరు. కాకుంటే డబ్బు కోసం పోతారు. తెలంగాణ ఉద్యమంలో ఇంతకుముందు పనిచేసిన వాళ్ళు తెలంగాణ ఉద్యమంలో ఖర్చు చేయమను, 1 రూపాయి తీసుకోకుండా ఉద్యమంలో స్వతంత్రంగా చేసినోడే ఉద్యమకారుడు. ఇవాళ డబ్బు 500 ఇస్తేనే వచ్చినోడు ఉద్యమకారుడు ఎట్లయితాడు? ఏది చేసినా అది వేస్ట్ అన్నా, దానికి చేసే అవసరం లేదు. వాళ్ళు ఏది చేసుకున్నా అది మధ్యవర్తిగా. తెలంగాణలో చేసిన ఉద్యమం వేరు, ఇప్పుడు చేసేది వేరు. తెలంగాణలో మైబాద్లో చేసిన ఉద్యమంలో ఎవడైనా రూపాయి ఇచ్చిండా? ఎవడైనా అన్నం పెట్టిండా? దెబ్బల పాలై కేసుల పాలై అయిన వాళ్ళు ఎప్పుడైనా వచ్చి అన్నం పెట్టి మరి డబ్బులు ఇస్తేనే వస్తారు. ఇప్పుడు ఈ రోజులలో అదే పరిస్థితి ఉంది. ఎవడు స్వతంత్రంగా వచ్చి ఉద్యమం చేయమను, ఆయన ఉద్యమకారుడు.
ఇవాళ వాళ్ళు పైసలు ఇవ్వకపోతే నీకు బయటికి వెళ్ళాడు, నీకు జనమే రారు. నేను చెప్తున్నాను, నేను 20 సంవత్సరాలు చేసినాను కాబట్టి. రాజకీయంలో ఎవరు అయినా హామీ ఇస్తున్నారు ఉచిత. ఎందుకే ఇవన్నీ విద్య పెడితే సరిపోద్ది, ఇవన్నీ ఉచిత పాలన చేసుడు ఎందుకు, మాట్లాడుడు ఎందుకు, ప్రజలలో మోసపోవుడు ఎందుకు? ఇది మోసం. నువ్వు చేసేదే 4 చేయి, 4 మంచి పనులు చేయి, దానికి సెట్ అవుతుంది. వైద్య మెయిన్ పట్టించుకో, దాని ఒక ముఖ్యమంత్రి కూడా దాన్ని చూసుకుంటే మంచి పేరు ఉంటుంది. ఏదో హైడ్రా అన్నాడు, ఏదో ఇది అన్నాడు, అది అన్నాడు, ఇవన్నీ ఎందుకు? ఎక్కడ ఏది పని కోసలేదు. నా పేరు జిల్లా శివరామశాస్త్రి, మరి భద్రాచలం. నేను 1992 నవంబర్ నుంచి ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అంగన్వాడీ ఆఫీసులో 4th క్లాస్ ఎంప్లాయీగా జాయిన్ అయ్యాను నవంబర్ 1న. నేను జాబ్లో చేరకముందే 86లో ఓల్డ్ BA సోషయాలజీ, హిందీలో BA 2 డబుల్ BA పాస్ అయ్యాను. అండ్ 2 సంవత్సరాల తర్వాత నాకు 1994లో నవంబర్లో జూనియర్ అసిస్టెంట్ ప్రమోషన్ రావాలి. నాకు దాన్ని ప్రమోషన్ ఇప్పించమని మా జిల్లా ఆఫీసర్ గారికి రీజనల్ జాయింట్ డైరెక్టర్ వరంగల్ అనమాట, వారు ఇవ్వాలన్నమాట ప్రమోషన్లు. నాకైనా సీనియర్లు ఉన్నారు, 4th క్లాస్ వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళు కనీసం 5, 4, 6 10th పాస్ అయిన వాళ్ళు కూడా ఎవరు లేరనమాట. వాళ్ళు ఎవరు లేరమ్మా, నాకు కల్పించండి. అసలు నేను అడగకుండానే వాళ్ళు ప్రాపర్ ఛానల్గా తెలుసుకుని ఎవరు చదువుకున్నారో ఏంటో అని వాళ్ళకి ప్రమోషన్కి పై వాళ్ళు ఎవరు లేకపోతే కింద వాళ్ళకి ఇవ్వాలన్నమాట. యాజ్ పర్ ప్రాపర్ ఛానల్ ప్రకారం, గవర్నమెంట్ రూల్స్ ప్రకారం. మా డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేశారంటే, నాకున్న సబ్జెక్టు నేను పాస్ అయిన BA సోషయాలజీ జాబ్ చేస్తూ 2008లో 1999లో MA సోషయాలజీ కూడా పాస్ అయ్యా. మా డిపార్ట్మెంట్లో చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ అనే పోస్ట్ ఉందన్నమాట. ఆ పోస్టుకి BA సోషయాలజీ, హోమ్ సోషల్ వర్క్ బయట వాళ్ళని APPSC ద్వారా TPS ద్వారా నియామకం జరిగితే ఆ ఎగ్జామ్లో ఆ చదువుకున్న వాళ్ళకి ఇస్తారనమాట. ఇన్ సర్వీస్ వాళ్ళకి కూడా ఆ కోటా ఉందన్నమాట. ఆ కోటా ఏంటంటే, ఒక 10 మందికి 10 పోస్టులు భర్తీ చేస్తే దాంట్లో ఇన్ సర్వీస్ వాళ్ళకి ఒక 3 పోస్టులు ఇస్తారనమాట. ఆ సబ్జెక్టు చదువుకున్న వాళ్ళకి ఇన్ సర్వీస్లో. నేను ఆ డిగ్రీ BA సోషయాలజీ, MA సోషయాలజీ పాస్ అయ్యానని, అది నాకు జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ వస్తే అది మినిస్టీరియల్ పోస్ట్ అనమాట. అది వస్తే నేను అంచెల వారీగా నిత్యం లెక్కుతానని నాకు 2016 దాకా 25 సంవత్సరాల దాకా జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ నాకు ఇవ్వలే. ఆ జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ ఇస్తే నేను అంచెలంచెలుగా నేను UDC సూపరింటెండెంట్ గజెట్ ఆఫీసర్ 1995కే నేను గజెట్ ఆఫీసర్ని అయ్యామని అనమాట. అట్లా రాకుండా మా డిపార్ట్మెంట్లో కింద స్థాయి నుంచి జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, రీజనల్ స్థాయి అధికారులంతా అడ్డుకొని నేను ప్రాపర్ ఛానల్లో వాళ్ళు ఇవ్వకపోయినా నేను ప్రాపర్ ఛానల్లో దరఖాస్తు పెట్టుకున్నా. నాకు మాట రాని మానసిక వికలాంగులు అమ్మాయి ఉంది, 35 సంవత్సరాలు. అమ్మాయితో వైద్యానికి నేను ఇబ్బంది పడుతున్నా, నా జీతం సరిపోవట్లేదు అని చెప్పి కోరుకున్నా కూడా నేను లంచాలు ఇవ్వట్లేదని నాకు ఆ పోస్ట్ ఇవ్వలే. వాళ్ళు అదిగో ఇస్తా, ఇదిగో ఇస్తా అని కాలాయ పని చేశారు. వాళ్ళ అరాచకాలు తట్టుకోలేక కోర్టులో వేస్తే నేను లాయర్కి 20,000 ఇస్తే వాళ్ళు 50,000 లక్ష ఇచ్చి నా లాయర్ని కొనేశారు. అట్లా 5-6 లాయర్లు మారిస్తే 5-6 లాయర్ని కొనేశారు. ఇది లాభం లేదని నేను సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని కలిసాక వచ్చి ఇక్కడ ఇదే పంచాయతీ దర్బార్లో ఇక్కడ కలిస్తే ముఖామికి మీరు నిలబడ్డట్టే వచ్చి నా ముందు నిలబడ్డాడు ఆయన. మీ సమస్య ఏంటంటే, ఇట్లా సార్ నాకు నా భార్య కూడా అంగన్వాడీ టీచరు, ఆమె కూడా MA సోషయాలజీ పాస్ అయింది, ఆమె కూడా ప్రమోషన్ ఇవ్వలే, లంచం ఇవ్వలేదని. ఆమె కూడా 97లో గజెట్ ఆఫీసర్ అవ్వాల్సింది నా భార్య. ఆమెలా నా భార్య భర్తలు ఇద్దరికి అన్యాయం చేశారనమాట. వరలక్ష్మి అంగన్వాడీ టీచర్ ఇప్పటికీ అట్లనే, ఇప్పుడు 59 సంవత్సరాల వయసు అనమాట. ఇప్పటికీ ఆ పాప వైద్యం చేసుకుంటూ ఇబ్బంది పడుతుంది. నాకు ఇంకో 2 మగపిల్లలు ఉన్నారు. ఆ పాప వైద్యం వల్ల నాకు నా ప్రమోషన్ రాకపోవడం, ఆ 2 పిల్లలను కూడా సరిగ్గా చదివించుకోలేకపోయా. మేము బ్రాహ్మిన్స్ అనమాట. పెద్ద అబ్బాయిని వేద పాఠశాలలో పెట్టా, చదివించుకోలేక. చిన్న అబ్బాయి ఏదో గవర్నమెంట్ లాటరీ చుట్టుకుంటూ ఆయన ఒక గవర్నమెంట్ డాక్టర్ అయ్యిండు. అబద్ధం ఆడటానికి వెళ్ళాడు. అది ర్యాంక్ వచ్చింది, చదువుకున్నాడు, వచ్చింది ఆయనకి. కానీ పెద్ద అబ్బాయి జీవితం పాడైంది, ఈ అమ్మాయి జీవితం పాడైంది. అమ్మాయి వైద్యం చేసే బెంగళూరులో నిమాన్స్ హాస్పిటల్ ఉందన్నమాట. అప్పటికే 30 లక్షల రూపాయలు అడిగారు ఆపరేషన్ చేయాలంటే. గవర్నమెంట్ హాస్పిటల్ అయినా పేరే కానీ ఆపరేషన్కి డబ్బులు అడుగుతారనమాట అక్కడ. నేను వచ్చి మా డిపార్ట్మెంట్లో డైరెక్టర్కి వాళ్ళందరికీ చెప్పా. రాజశేఖర్ గారు రాసింది వెళ్ళి అడిగి చూపెట్టా లెటరు. తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారిని కలిసారు, వారు రాశారు. రోసయ్య గారిని అడిగారు, రాశారు. అంతకుముందు 98, 99లో సీఎం చంద్రబాబు నాయుడు గారిని కూడా కలిసారు, వారు కూడా ఇమ్మని రాశాడు. వాళ్ళు ఇమ్మని రాశారు. ముఖ్యమంత్రి లెక్క చేయట్లా, గవర్నర్ లెక్క చేయట్లా, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారు ఆయన రాసిండు. మోడీ గారు, ప్రధాని మోడీ గారు ఆయన కూడా రాసింది అన్నమాట న్యాయం చేయమని. ఎవరిని లెక్క చేయట్లే, కోర్టులు వేస్తే కోర్టులో చేయట్లే. ఇట్లా అన్ని అధికారులు ఏమి న్యాయం జరగట్లేదని డ్యూటీ చేసుకుంటూ ఆమరణ నిరాదీక్ష చేసి 6 సార్లు డ్యూటీ చేసుకుంటూ, కేవలం కొద్దిగా ఎప్పుడైనా ఆకలి వేస్తే కొద్దిగా పాలు తీసుకునేవాడిని, ఆకలి లేదు, టిఫిన్ లేదు, డ్యూటీ చేసుకుంటూ అట్లా నిరాదీక్షలు చేశారు. అలా చేస్తే పేపర్లో వాటిల్లో పడింది. 4వసారి ఏం చేశారంటే, నేను సీఎం రాజశేఖర గారు భద్రాచలం వస్తుంటారనమాట. ఆయన నేను కలుస్తున్నానని నన్ను కలవనేకుండా చేయడానికి అక్టోబర్ 29, 2004
నన్ను తీసుకెళ్ళి నిర్బంధంగా బంధించి స్టేషన్లో పెట్టి మా ఆఫీసుకి దగ్గరలో గవర్నమెంట్ హాస్పిటల్ ఉందన్నమాట, ఒక 2 ఫర్లాంగ్ దూరంలో. అక్కడికి తీసుకెళ్లకుండా 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి తింటావా తినవా అని చెప్పి ఆ టౌన్ ఎస్ఐ దేవారెడ్డి గారు, సెంట్రీ ఎస్కే బుడాక్ జాన్, వెంకటేశ్వర్లు అని ఎస్ఐ గారు చెప్పడం వల్ల నాటీలతో కొట్టి ఆహారం తినకపోవడం వల్ల పడిపోయాయని చెప్పి నన్ను తీసుకెళ్ళి సాయంత్రం 6 దాకా కింద పడిపోయిన హాస్పిటల్కి తీసుకెళ్ళాను వాడు. అప్పుడు రిటైర్ కాబోయే సిఐ గారు ఉంటారనమాట, ఆయన చూసి జాలిపడి తీసుకెళ్ళాను గవర్నమెంట్. ఇలా ప్రాణాలతో అమ్మవారి దయ వల్ల బతికాను. నేను బతికిన తర్వాత నేను మానవ హక్కుల సంఘంలో పెట్టా. అక్కడ కూడా లంచం ఇచ్చి అక్కడ న్యాయం చేయలేకపోయాను. నాకు న్యాయం చేయకుండా అడ్డుపడ్డారు వాళ్ళు. మానవ హక్కుల సంఘంలో కూడా న్యాయం చేయలే. అక్కడ చేయలేదని మళ్ళీ నేను డ్యూటీ చేసుకుంటూ మళ్ళీ 113 రోజులు ఆమరణ నిరాహార చేశా. అది మీ పేపర్లోను, టీవీలోను, మీ సోదరులంతా ఛానల్లోను, టీవీలో పడితే అది కేసీఆర్ గారికి, మా తుమ్మల నాగేశ్వరరావు గారు ఇప్పుడు మినిస్టర్, అప్పుడు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు ఆయన స్పందించి నాకు చదువుకు తగ్గ పోస్ట్ ఇవ్వమని ఆయన చెబితే ఎప్పుడో 94 ఇవ్వాల్సిన జూనియర్ అసిస్టెంట్ 2016లో ఇచ్చారు. ఇదేంటమ్మా ఇట్లా అన్యాయం చేస్తున్నారు, నాకు నా పాప వైద్యానికి డబ్బులు కావాలి, ఆ ఏరియల్స్తో సహా ఇమ్మని మినిస్టర్ గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, కేసీఆర్ గారు చెప్పారు కదమ్మా మీరు అని చెప్పినా వినిపించుకోలే. కేసీఆర్ గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు మాట కూడా లెక్క చేయలేవాడు. చెక్కపోయేసరికి నేను మళ్ళా భవన దీక్ష మొదలు పెట్టా, వాళ్ళు నాకు అట్లా అన్యాయం చేశారని. అట్లా డ్యూటీ చేసుకుంటూ ఖమ్మం అర్బన్ సిడిపి ఆఫీస్లో జూనియర్ అసిస్టెంట్ చేసుకుంటూ 285 రోజులు సర్వీస్లో ఉండి అక్కడ కూడా టీవీలో వచ్చింది, పేపర్లో వచ్చింది. మీ సోదరులు, టీవీ ఛానళ్ళు, పత్రికా సోదరులు అందరూ వాళ్ళంతా న్యాయం చేశారు, అందరూ స్పందించారనమాట. మీ సోదరులంతా టీవీ మీడియా ఛానల్, పేపర్ వాళ్ళంతా వచ్చినా సరే దానికి చూసి తర్వాత నేను అప్పుడు మళ్ళీ వచ్చి కేసీఆర్ గారు కలుద్దామని నాకు అవకాశం లేదు. ఆయన ఎన్ని ప్రయత్నం చేసినా తర్వాత అట్లనే రిటైర్ అయిపోయా. రిటైర్ చేస్తే హైకోర్టులో వేసాను అనమాట. హైకోర్టులో వేస్తే హైకోర్టు జడ్జి గారు స్పందించారు. స్పందించి నాకు 8 వారాల్లోగా 2021 డిసెంబర్ 31 ఆర్డర్ ఇచ్చారు. నాకు పాత రాయితీలతో సహా డబ్బులు అన్నీ ఇమ్మని, అమ్మాయి ఇబ్బందితో పడుతున్నాడు ఆయన న్యాయం చేయండి అని. కోర్టు ఆర్డర్ ఇచ్చి 2 సంవత్సరాలు అవుతుంది, ఇంతవరకు ఇవ్వట్లే. ఆ డైరెక్టర్ ఆఫీస్లో సిబ్బంది, కింది సిబ్బంది అనమాట, రవీంద్ర అనే ఒక సూపరింటెండెంట్ అనమాట, అడ్మినిస్ట్రేషన్ సెక్షన్కి వస్తాడు అనమాట. నాకన్నా 12 సంవత్సరాల తర్వాత సర్వీస్లోకి వచ్చింది అనమాట. వాళ్ళ తండ్రి చనిపోతే ఆయనకు ఉద్యోగం ఇచ్చారు. 10th క్లాస్ మీద అసలు అయితే డిగ్రీ పాస్ అవ్వాలన్నమాట. 2002లో జూనియర్ అసిస్టెంట్గా పోస్ట్ తీసుకున్నాడు. పాలిటెక్నిక్ ఫస్ట్ ఇయర్ చదువుకుంటూ. అటువంటి ఆయన నాకు అడ్డుపడి నాకు ఆ ప్రమోషన్ రాకుండా అడ్డుపడుతుండే ఆయన. అటువంటి వాళ్ళు చాలా కోకోళ్ళు ఉన్నారన్నమాట. దాంట్లో ఏజ్ బార్ అయిన వాళ్ళు, రిటైర్ అయిన వాళ్ళు కూడా చేస్తున్నారన్నమాట ఉద్యోగం. సర్వీస్ సర్టిఫికెట్లు మార్చేసి, ఎస్ఆర్ పేజీలు చింపేసి అట్లాగా ఇంకా నిరుద్యోగులు ఉద్యోగాలు ఏడొస్తాయి. వేలల్లో ఉన్నారు, లక్షల్లో ఉన్నారన్నమాట. ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్లో రిటైర్ అయిపోయి ఉన్న వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్లు మార్చుకుని అవన్నీ చేసి పని చేస్తున్నారు. దాని మీద నేను ఆర్టీఐ యాక్ట్ పెట్టా. వాళ్ళంతా బయటికి తీరిన వాళ్ళ భాగవతం అంతా. అయినా సరే ఈ రవీంద్ర వీళ్ళంతా ఏకమయ్యి దాన్ని బుట్టదాఖలు చేశారు. నేనేం కోరుకుంటున్నానంటే, మన గాంధీ భవన్ పోయి తుమ్మల నాగేశ్వరరావు గారిని కలిస్తే వారు స్పందించి ఆ డైరెక్టర్కి ఫోన్లో మాట్లాడి చెప్పారనమాట. చెప్పినా కూడా ఆ డైరెక్టర్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు న్యాయం చేయట్లే. అందుకని వాళ్ళ ప్రజావానికి వచ్చామని ఇక్కడ దరఖాస్తు ఇచ్చాను నేను. న్యాయం చేయమని. ఏంటంటే నాకు వాళ్ళు న్యాయం చేయలేదు, కానీ ఆ వైద్యం చేయించుకోలేక మొన్న నవంబర్ 8వ తారీఖున నా పాప ఆపరేషన్ చేయలేకపోయినా ఆ వికలాంగురాలు 30 సంవత్సరాల అమ్మాయి మరణించిందనమాట. ఆ అమ్మాయి చనిపోవడానికి కారణం మా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళే కారణం. నాకు సరైన టైంలో నాకు ప్రమోషన్ ఇస్తుంటే నా బిడ్డని నేను బాగించుకునేవాడిని. నా భార్యకి న్యాయం చేసినా కూడా నేను బాగు చేసుకునేవాడిని. వాళ్ళు నా భార్యకి చేయలేదు, నాకు చేయలేదు. అంత అవినీతి డిపార్ట్మెంట్లో అన్నింటిలో అవినీతి ఉంది. మిగతా డిపార్ట్మెంట్లో 40-50% ఉంటే తెలంగాణ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో 200% అవినీతి ఉందన్నమాట. డబ్బులు ఇస్తే కానీ ఏ పని చేయరనమాట. పచ్చి అవినీతి పనులు. కావాలంటే నేను నిరూపిస్తా వాళ్ళని. నేనే ఉదాహరణ. నాకు మీ పత్రికా సేవల్లో మన ప్రజాభవన్ దగ్గర మన మీడియా ఛానల్ వారికి, పత్రికా ఛానల్ వాళ్ళని, టీవీ ఛానల్ వాళ్ళని కోరుకుంటున్నా. నాకు రావాల్సిన హైకోర్టు ఆర్డర్ని 2020 డిసెంబర్ 31 నుంచి 8 వారాల్లో న్యాయం చేయమని హైకోర్టు జడ్జి గారు అమలు చేసిన దాన్ని నాకు ఇప్పించి న్యాయం చేయమని. నాకు ఆరోగ్యం బాగాలేదు. రేపు నా పరిస్థితి కూడా నిరాదరణ చేయడం వల్ల ఆరోగ్యం బాడైంది. చేసుకున్న నా భార్యకి న్యాయం చేయమని కోరుకుంటున్నా. మాది ఆత్మకూరు మండలం వీరరాఘవపురం విలేజీ. మా శ్రీ కోదండ రామస్వామి పొలం విషయం అయ్యి అది తన సాగు చేసుకుంటూ పుల్లరకొండ అన్న అనే వ్యక్తి వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ కొడుకులు కలిసి దాని ఇంట్లో వచ్చే స్థలకల్లా ఏమైందంటే దాన్ని సాగు చేస్తున్నామని, ఇంత కౌలు ఇస్తున్నామని చెప్పి అనుకుంటే సరిహద్దులు మొత్తం మార్చేసి అట్లే శివారి సందు బాట అయినటువంటి గుడుక ఆ బాటని గుడుక కబ్జా చేసి కొంత తర్వాత రాకుండా పూర్తిగా చేసి అట్లకెళ్ళి ఎవరిని రానియకుండా ఊరికి చాలా దూరంగా ఉంటుంది. అటు విశేషాన్ని కూడా మేము ఎంతసేపున జిల్లా కొంతవరకు దేవాలయం పొలం కోసం అన్నట్లా వెళ్ళి మేము ఊరి మీద అడగగా ఈసారి తీసుకొని సున్నమేనికి డబ్బులు లేకపోతే తీసుకోవడం జరిగింది. తీసుకొని జరిగినప్పుడు అక్కడ వెళ్ళి అడుగుతుంటే 6.5 ఎకరాల పొలంగానికి సంబంధించిన వ్యక్తి అది.
అయితే అట్లాంటి బిట్టులో వచ్చేసి ఎకరన్నర ఉందని తననే చెప్పడం జరిగింది. అరే 6.5 ఎకరాలకు ఎట్లా ఉంటుందని చెప్పాను. వెళ్ళి చూస్తే అక్కడ బాటగిట కబ్జా చేసి ఆ రూపకల్పనమైన పొలం అనేది కూడా మొత్తం లేకుండా చేయడం జరిగింది. దానితో పాటు వచ్చేసి నేను అట్లా సంబంధించిన జిల్లా కలెక్టర్ గారికి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదు చేస్తే వాళ్ళు ఎండోమెంట్కు రాయడం జరిగింది. ఎండోమెంట్ వాళ్ళకి ఫోన్ చేసి ఇక్కడక్కడ తిప్పల పడగా వాళ్ళు ఎంఆర్ఓ గారికి రాశారు. ఎంఆర్ఓ గారి నుంచి వచ్చేసరికల్లా మళ్ళీ స్పందన లేదు. నాకేం సంబంధము, అది వాళ్ళు వస్తే నేను సర్వే చేస్తాను అని చెప్పడం జరిగింది. తర్వాత మళ్ళీ నేను సెక్రటరీకి వచ్చేసి రెవెన్యూ మంత్రి గారికి కూడా ఇచ్చాను, ఇట్లా ఉంది ఇట్లా జరుగుతుందని లెటర్ ఇచ్చాను. అక్కడ లెటర్ ఇస్తే కూడా వాళ్ళు అప్పుడు సర్వే కానీ పిలిచారు. తర్వాత నోటీసులు ఇచ్చారు. కానీ నోటీసులు ఇచ్చిన తర్వాత చూసి మళ్ళీ ఎండోమెంట్ వాళ్ళు వస్తలేరు, ఎండోమెంట్ వాళ్ళు వస్తే తప్ప నేనేం చేయలేను అని చెప్పి జరిగింది. తర్వాత మొన్న మళ్ళీ సరే ఆ రోజు డేట్ నాడుగా వెళ్ళి నేను అడగగా మళ్ళీ అయ్యా సరే మరి ఇట్లా కబ్జా అయింది వాళ్ళు వస్తలేరంటారు కదా, సర్వే నెంబర్ 19లో అక్రమంగా ఆక్రమించిన దాంట్లో పొలం గుడుక వచ్చేసి దాంట్లో చెరుకు సాగు ఉంది, దాన్ని ఆపండి అని కూడా నేను వెళ్ళి అడగడం జరిగింది. వెళ్ళి ఆపదడితే నా మీద దురుస్తుగా మాట్లాడుతూ ఇది నాకు సంబంధించింది కాదు అని ఆ లెటర్ను చూసి ఆ లెటర్ కొట్టివేస్తూ ఆ లెటర్ కూడా తీసుకునకుండా జరగడం జరిగింది. ఆ లెటర్ కూడా ఉంది ఇక్కడ నా దగ్గర కూడా ఉంది. ఎట్లా కొట్టేశాడంటే చూడండి, ఇది ఒక తహసీల్దార్ అయింది కూడా మెజిస్ట్రేట్ అని చెప్తారు, కానీ ఇంత దారుణంగా పెన్సిల్ కొట్టేసి నల్ల పెన్ను తీసుకొని కొట్టేసి లెటర్ కూడా తీసుకోకపోవడం జరిగింది. అయితే ఈరోజు వచ్చేసి నేను మళ్ళీ సీఎం గారి ఆఫీస్ దగ్గరికి అని చెప్పి ఈరోజు వచ్చిన. ఇట్లా విశేషాన్ని ఎందుకని అంటే రైతులు ఎవరైనా సరే నన్ను బాగా గమనించుకోవాలి. నా సొంతాన్ని కాదు, నేను నాకున్నది ఎకరన్నర పొలం, నేను కూలి చేసుకునే డబ్బులతోనే ఉంటున్నాను. ఈ కూలి చేసుకునే డబ్బులతో ఉండుగా దేవాలయానికి చున్నమేనికి డబ్బులు లేకపోతే దేవుని పొలం ఇడిపించి రావాలి సాగు చేయాలనే ఉద్దేశంతో ఉంటున్నా. నాకైతే నా సొంత సొలవానికి ఏం లేదు, నాతో డబ్బులు చాలా అతి తక్కువ బీదవాన్ని నేను. కావున నేను అయినా సోషల్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ అధికారులు అయిన కూడా ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు. ఇట్లా ఎంతమందితో తిరగాలి, చివరికి లాస్ట్ సీఎం గారితో ఇక్కడన్నా మా శ్రీ శ్రీ కోదండరామస్వామి దేవాలయానికి న్యాయం జరుగుతుందని నేను ఆశిస్తున్నాను. ఇప్పుడు నువ్వు ఒకరిని ఎందుకు పోరాడుతున్నావు, మీ ఊరిలో ఇంకా చాలా మంది ఉంటారు కదా, దేవునికి సంబంధించిందంటే అందరికి వస్తుంది కదా. మాది చిన్న విలేజ్ వచ్చేసి అతి తక్కువ చిన్న విలేజ్, అందులో 70 నుంచి 80 గ్రామాలు ఇండ్లు మాత్రమే ఉంటాయి. అందులో వచ్చేస్తా లెక్కల ఇట్లా వచ్చేసి చెప్పాలంటే నేను ఒక ప్రయత్నం చేస్తుంటే నా మీద కూడా ఎదురుదాడు ఇంతకుముందు జరగడం కూడా జరిగింది. అయినా నేను అట్లాగే పోరాటం చేస్తున్నా. నేను చివరికి నాకు కూడా బెదిరింపులు అవన్నీ కూడా రావడం జరుగుతుంది. ఇదే విధంగా ప్రవర్తిస్తే ఇంకొంతమంది జమ అయ్యి ఇది కూడా ఉన్నది కూడా ఆక్యుపై చేయాలనే ఉద్దేశంతోనే ఉంది. ఎందుకంటే నేను ఇంత దూరం కష్టపడి ఇంత దూరం తిరుగుతుంటేనే ఈ స్పందన లేకుండా ఉంటే మరి మిగతా వాళ్ళు ఇంకా చేస్తుంటారు. కబ్జా చేసిన వ్యక్తి ఇప్పుడు వ్యవసాయ పనే చేస్తాడు, వ్యవసాయం అంటాడు, కాకపోతే లీడర్ మాజీ సర్పంచ్ అండ్ ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఉన్నాడు. పైరోలు కానీ అన్ని రకాల కూడా చేస్తున్నాడు. కొన్ని లోన్లకు సంబంధించిన పైరోలు కానీ చేపల చెరువులో సంబంధించిన పైరోలు కూడా చేశారు. అవి కొన్ని బ్యాంకులకు సంబంధించిన డీటెయిల్స్ కూడా ఉన్నాయి. అవి వీడికైతే ఇప్పుడు ఫస్ట్ టైం వచ్చా, కానీ ఇంతకుముందు సెక్రటరీకి వచ్చిన, ఎంఆర్ ఆఫీస్ ఎండోమెంట్ వాళ్ళకి ఫోన్ చేస్తున్నా. చాలా తీవ్రంగా కష్టపడుతున్నా దీని విషయంలో. నేను చిన్న ఊరు మాది, ఎందుకంటే బెదిరింపులో పాల్పడుతుంటే ఎవరు అందరూ భయపడుతున్నారు, మాకు వచ్చింది ఎందుకు అని అట్లా. మా తహసీల్దార్ కారణం ఏమంటే నాకు ఈ భూమి సంబంధం లేదు, దీని హక్కుదారు నేను కాదు, ఇది ఎండోమెంట్ వాళ్ళది అంటారు. అయితే ఎండోమెంట్ ఆఫీస్ వచ్చేసి మా జిల్లాలు ఉమ్మడి జిల్లాలు ఇప్పుడు ఏర్పడ్డాయి కనుక మా జిల్లాలో వచ్చేసి ఎండోమెంట్ ఆఫీస్ లేదు. మా కలెక్టర్ గారితో వెళ్ళినప్పుడు అక్కడ ఎండోమెంట్ ఆఫీస్ లేదు. వాళ్ళకి మామనార్ వాళ్ళకి రాశారు. మామనార్ వాళ్ళు కురుమూర్తి వాళ్ళంటే వనపడితే ఒక ఆంజనేయుల సార్ అని మాత్రం ఆయన స్పందించాడు. ఈ లెటర్ రావడానికి కూడా ఆయన సహకారం కూడా అందించాడు. తర్వాత వచ్చేసి మా దానికి సంబంధించిన అధికారులు వెళ్తే వాళ్ళు కురుమూర్తికి అయినా సార్ వాళ్ళు మా మండలి కాదు, మా కాన్స్టిట్యున్సీ కూడా కాదు. కావున వాళ్ళు పట్టించుకునకుండా అసలు సంబంధం లేనట్లనే వర్తిస్తున్నారు. మాకేం సంబంధం లేనట్లనే పట్టించుకోవట్లేదు కంప్లీట్గా. వాళ్ళ మీద ఎంఆర్ఓ గారు నెట్టేస్తున్నారు. అయితే నాకు తెలిసినంత వరకు అనాధికారికంగా ఇన్ఫర్మేషన్ ప్రకారంగా దీన్ని ఆయన ఆపుతున్నాడు. అందరికి ఫోన్ చేసుకుంటారు. వ్యక్తిగత పరిచయాలు పెద్ద లీడర్లతోన ఇరు వర్గాలు ఉన్నారు. ఇప్పుడు సంబంధించిన పార్టీలతో పరిచయాలు, ఆయన పాతలో కనుక సీనియర్ లీడర్ కనుక పరిచయాలు ఉన్నాయి. వాళ్ళని కన్సల్ట్ చేసుకుంటూ ఆపుతున్నాడు. దగ్గర 4 ఎకరాలు అంటే దగ్గర వచ్చేసి ఇప్పుడు 70 నుంచి 80 లక్షల ఆస్తి ఇది 80 లక్షల ఆస్తి. అట్లా దీనికి సంబంధించిన బాటా విషయాన్ని కూడా మేము సిఐ గారికి కూడా తోలుక వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాం. ఫస్ట్ బాటా కబ్జా చేసినప్పుడు నేను ఇంకా సంబంధించిన కొంతమంది రైతులను కూడా ఆ కబ్జా చేసినటువంటి సిఐ గారు వచ్చేసి 3 కిలోమీటర్లు పరిశీలించాడు. మా సిఐ గారు పరిశీలించి ఇక్కడైతే బాట అవతల ఉంది యువతల ఉంది, మధ్యలో మాత్రం ఈయన మాత్రం కబ్జా చేయడం జరిగిందని కూడా చెప్పిండు. చెప్పుతుంటే అతి ఎట్లా సార్ అంటే ఇది నా పరిధిలోకి రాదు, ఇది రెవెన్యూ డిపార్ట్మెంట్ పరిధిలోకి వస్తుంది, ఎంఆర్ఓ గారి కూడా లెటర్ ఇవ్వమని చెప్పడం జరిగింది. అయితే ఎంఆర్ఓ గారితోనికి వెళ్ళినాం. వెళ్ళి ఎంఆర్ఓ గారు లెటర్ ఇస్తే 2-3 సార్లు తిరగంగా మళ్ళీ ఆయన లెటర్ ఇచ్చిన తర్వాత సర్వేర్ పంపించాడు. సర్వేర్ పంపిస్తే వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చి సర్వేర్ని అడ్డుకోవడం జరిగింది. అడిగిన తర్వాత మళ్ళీ వెళ్ళినాం మేము సిఏ గారిని. సార్ ఎట్లా సార్ మీరు ఇట్లా చెప్పిండ్రు, మీరైతే బాటా ఉంది అన్నారు, మరి కానీ ఇట్లా వస్తే అడ్డుకుంటారు. ఎంఆర్ఓ గారు నాకు లెటర్ ఇస్తే నేను వచ్చేసి దానికి ప్రొటెక్షన్ కల్పిస్తాను, ఎంఆర్ఓ గారు లెటర్ ఇచ్చి మాకు పిలవాలి, మాకు
నేను కరానికి లేను. ఎంఆర్ఓ గారు దాన్ని కూడా కాపేస్తారు. ఆ తర్వాత ఆ బాట విషయంలో సపరేట్ పిటిషన్ తీసుకొని మళ్ళీ మేము కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారితో వచ్చిన కూడా ఇప్పటికి కూడా ఆ బాటని కానీ దీన్ని కానీ ఆపేస్తున్నాం అంతే. ఇక్కడిస్తే ఇంకో కింది స్థాయి అధికారులు ఏం చేస్తున్నారంటే మేము ఇక్కడ పైకి వచ్చిన కూడా వేరే రూపకల్పన మీద పిలిచాం. అక్కడ చేను ఉంది, అది చేను అనేది 360 రోజులు చేనే ఉంటుంది. ఆయన చెరుకు పంట అనేది ఎప్పుడు అయిపోదు, అది కంటిన్యూషన్ 360 రోజులు ఉంటుంది చేను అనేది. ఆ చేను అయిపోయేది లేదు, ఇది కాదు చెరుకు పంటలు నిత్యం పంటలు వేసుకుంటూ పోతున్నాడు. మొన్న బాట విషయం వచ్చినా మళ్ళీ పంట వేస్తున్నాడు. కావున జరుగుతుంది. దయచేసి ఒక చూసిన వాళ్ళందరూ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని మా ఒక శ్రీ కోదండరామస్వామి సేనును మరి ఆ ఒక శివారి సందైన బాటను మరి విడిపించగలరని కూడా అధికారులకు మరి అట్లా ఈ విషయాన్ని సహకరిస్తున్న ప్రెస్ వాళ్ళకు కూడా అందరి చేతులు జోడించి మరి చాలాసార్లు వచ్చాను సార్, ఇప్పటికీ 10 సార్లు వచ్చినా ఎవరు స్పందిస్తలేరు. ఇక్కడ తీసుకోవడం జరుగుతలేదు. ఏమి మనకు అప్లై తీసుకున్నట్టు ఏం ఫామ్ ఇస్తలేరు. నాకు గ్యాస్ సబ్సిడీ వస్తలేదు, డబుల్ బెడ్రూమ్ వస్తలేదు. వచ్చి కాళ్ళు చెప్పులు అడిగిపోతున్నాయి కానీ ఏమైతే రెస్పాన్స్ లేదు. గవర్నమెంట్ అయితే ఇంతకుముందుకు కేసీఆర్ ఎలా ఉండో ఇప్పుడు రేవంత్ రెడ్డివి అలానే ఉండు. ఇద్దరికి పరిపాలన సరిగా లేదు సార్. ఇది ముఖ్యమంత్రి దాకా పోయి మంచిగా స్పందించి ప్రజలకు మేలు జరగాలని, నాలాంటి పేదవాళ్ళకు చాలా న్యాయం జరగాలని కోరుకుంటున్నాను సార్. లోపల కలిశాను సార్, చాలామందిని కలిశాను ఆఫీసర్లని. కానీ చెత్త కుప్పలో వేయటట్టున్నాయి సార్ ఖైదాలన్నీ. కానీ ఏమీ రెస్పాన్స్ అయితే లేదు సార్. ఏమైనా మనకు అప్లై చేసినట్టు, ఆన్లైన్లో అప్లై చేసినట్టు ఏమైనా టోకెన్ లాంటివి ఇస్తే మాకు బి హోప్స్ ఉంటాయి కదా సార్. అరే ఒక్కరిదానే అయినట్టు ప్రూఫే లేదు. ఏమైనా అంటే ఫండ్ రాలే అంటారు. నేను ఎస్సీ కార్పొరేషన్ లోను అప్లై చేశాను, డబుల్ బెడ్రూమ్ అప్లై చేశాను, ఇంతవరకు ఏది రాలే సార్. ఇది గవర్నమెంట్ దాకా తీసుకుపోయి మాకు ఏదైనా న్యాయం చేయాలని కోరుకుంటున్నాను సార్.